స్వాగతం. సచివాలయాల ద్వారా ప్రజల లోగిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్ష ఉండకూడదని చెప్పారు. కోరుట్ల పట్టణంలో స్వర్ణకారుల సమస్యపై ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశం నిర్వహించేందుకు నిజామాబాద్ నుండి కోరుట్ల పట్టణానికి వస్తుంటే మెట్టుపల్లి పట్టణం పరిధిలో గల గండి హనుమాన్ గుడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలోని లంబాడిపేట సాంఘిక సంక్షేమ హాస్టల్లో భోజనం బాగోలేదని విజయవాడ కలెక్టర్ ఆఫీసు వద్ద నిరసన తెలియజేసిన విద్యార్థులను టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, బాను తదితరులను అరెస్టు చేసి గవర్నర్పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జగ్గసాగర్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని 10 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వీడీసీ సభ్యులు వారి గ్రామాల తీర్మాన పత్రాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకి సమర్పించారు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, ఎంపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో జాన్వీ స్వామివారి సేవలో పాల్గొన్నారు. అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని తెలిపారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో చిన్నారి మృతి విషాదాన్ని నింపింది. అగిరిపల్లికి చెందిన తలకొండ వెంకట సురేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. అయితే వెంటనే ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకపోవడంతో పసికందు మృతి చెందాడు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని అమృత థియేటర్ కాంప్లెక్స్ లో ఉన్న శ్రీ అయ్యప్ప స్టీల్ సెంటర్ కు గుత్తికి చెందిన వడ్డీ వ్యాపారి మాదయ్య వచ్చాడు. మిక్సీ జార్ మరమ్మతు చేయాలని కోరారు. దుకాణ యజమాని బయటికి వెళ్లడంతో గుమ్మస్తా షాప్ చూసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో మరో కస్టమర్ వస్తే గుమ్మస్తా బయటకు వెళ్లాడు. అంతే, ఇదే ఛాన్స్ అనుకున్నాడు. కౌంటర్ వద్ద ఉన్న 2000 నగదును మద్దయ్య దొంగిలించాడు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రియాసత్ నగర్ లో ఉన్న మదర్సాలో చదువుతున్న బాలుడిపై 2 నెలలుగా మదర్సా ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడుతున్నాడని సంతోష్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శాంతపూర్ గ్రామ శివార్లోని చెరువులో మహేష్ అనే 28 సంవత్సరాల యువకుడు చెరువులో పడి మరణించినట్లు ఎస్ఎస్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. బిచ్కుందకు చెందినటువంటి మృతుడు మహేష్ పిట్లం మండలం చిల్లర్గి గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల జగ్గాసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా చేయాలని మద్దతుగా ఆత్మకూరు గ్రామస్తులు నిరాహార దీక్షను చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన మండలానికి అన్ని విధాల వైద్యం, విద్య, రవాణా పరంగా అతి సమీపంలో ఉన్న జగ్గాసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని ఎక్కడా చెప్పలేదని, అయినా 90% పైగా పూర్తి చేశామని, ఇంకా సమయం ఉన్నందున మిగిలిన వాటిని కూడా అమలు చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందే 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రామ్గోపాల్పేటలో పేలుడు కలకలం రేపింది. అపార్ట్మెంటులో మొదటి అంతస్తులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి ఇల్లు ధ్వంసమైంది. భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వారిని తరలించారు. గతంలో షేక్పేటలో పనిచేసిన చింతల సుజాత ఎంఆర్ఓ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతూ హార్ట్అటాక్ తో మృతి చెందింది. ఏసీబీ కేసులో సస్పెండ్ అయ్యి కొంతకాలంగా మానసిక క్షోభకు గురైన సుజాత ఈ రోజు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మరియు మండల పరిషత్ అధ్యక్షులు గుర్రం మంగ, జెడ్పీటీసీ సభ్యులు వేల్పుల రవి తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూర పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మెంటాడి వీధి, రెల్లి వీధి వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో మెంటాడి వీధికి చెందిన వినాయక మండపంలో ఉన్న వినాయక విగ్రహాన్ని ధ్వంసం చేశారు. రైల్వేకి చెందిన యువకులు రాళ్లు విసరడంతో కొంతమంది యువకులకు గాయాలయ్యాయి. కాణిపాకం శ్రీ వరసిద్ధ వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన భక్తులు, రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర అధికారులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతం కంటే భిన్నంగా జగన్ సీఎం అయ్యాక అభివృద్ధులు తాడిపత్రి దూసుకుపోతోందని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు. గతంలో పోలీసులను తమకు అనుకూలంగా మలుచుకున్న నేతలు ఇప్పుడు వాళ్లే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా అభివృద్ధిని మాత్రం అడ్డుకోలేరని అన్నారు.
వినాయక నవరాత్రుల్లో గణేష్ విగ్రహాల చేతిలో లడ్డూలు మాయమయ్యే సంఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే ఏకంగా గణపయ్యనే చోరీ చేశారు. సిరిసిల్ల జిల్లా గోపాల్ నగర్ మండలంలో ఉన్నటువంటి గణనాథుని ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. వినాయక చవితి రోజున గణపయ్యకు పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి 12 గంటల తర్వాత భక్తులు నిర్వాహకులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే తెల్లవారుజామున నిర్వాహకులు మండపానికి వచ్చి చూసేసరికి కంగు తిన్నారు. వినాయక ప్రతిమ కనిపించకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. నెల్లూరు శివార్లో పార్థసారథి నగర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రయాణిస్తున్న వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. అలా పల్టీ కొట్టిన వాహనం ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొనగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా 2 ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.